పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలను గెలవడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. సరే ఏ రకంగా అయినా అది వ్యక్తుల ప్రభావం, శక్తుల ప్రభావం కాదు. తదనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోతే బీజేపీ 2 అసెంబ్లీ స్థానాలను గెలిచింది. దాదాపు సుమారుగా 48 జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు గెలిచింది. జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. వరంగల్ కార్పొరేషన్ చూసుకుంటే కూడా వరంగల్లో దాదాపు 10కి పైగా కార్పొరేట్ స్థానాలు బీజేపీ గెలిచింది. అక్కడ కూడా కాంగ్రెస్ 3వ స్థానంలోనే ఉందని నేను అంటున్నా. కాంగ్రెస్ 3వ స్థానంలోనే ఉంది వరంగల్లో కూడా. అంటే ఏంది ఇది చూస్తా ఉంటే మరి కాంగ్రెస్ ఇంకా పుంజుకుంటది, కొట్లాడుతుంది అనేటువంటి భావన ఎందుకు వస్తుంది నాయకులలో? అంటే బయట నుంచి నాయకులు ఇప్పుడు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నాయకులు ఉన్నారు. రాష్ట్రానికి మంత్రులుగా సంవత్సరాల తరబడి రాష్ట్రానికి మంత్రులుగా పనిచేసినటువంటి నాయకత్వం ఉంది. వాళ్ళ మీద విశ్వాసంతో 7 సార్లు 8 సార్లు గెలిపించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కాకుండా ఎవరో ఒక నాయకుడు బయట నుంచి వచ్చి చేరితేనే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అనేటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉందంటే కొంత ఆశ్చర్యపడాల్సిన అవసరం ఒకటి. రెండో అంశము కౌశిక్ గారు ఇవన్నీ మీరే సమాధానం చెప్పాల్సింది ఉన్నది. రెండో అంశం రేణుకా చౌదరి గారు సమావేశం పెట్టి పత్రికా విలేకరుల సమావేశంలో కుండ బద్దలు కొట్టారు. ఖమ్మం సీటు నాది, ఎవడొస్తాడో నేను చూస్తా అని చెప్పి మాట్లాడిన మాట మనం విన్నాం. మరి అలాంటి సందర్భంలో అక్కడ ఖమ్మంలో రేణుకా చౌదరి అంటే ఇంత పలుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఆమెకు జాతీయ స్థాయిలో కూడా కొంత పలుబడి ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ వ్యతిరేకతను పార్టీలో ఒక వ్యతిరేకతను కొనుక్కొని అక్కడికి శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారు అనేటువంటి, సరే వస్తారా పోతారా అనే అంశం వేరు, వస్తారు అనేటువంటి భావన లేదా శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ సాఫీగా లేనటువంటి దగ్గరికి ఎందుకు పోతారు అనేటువంటి మాటలు కూడా పడతా ఉన్నాయి. దీనిపైన చెప్పండి కౌశిక్ గారు. ఇప్పుడు మొదటగా ఎమ్మెల్యే ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మొదటగా ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ మొదటగా వస్తాయి. రేణుకా చౌదరి గారు గతంలో ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు వారు ఎమ్మెల్యేగా పోటీ చేసేది లేదు కాబట్టి వారు మాట్లాడినట్టు వారు ఎంపీగా నేను ఉంటా అని చెప్పారు తప్ప దీని అధిష్టానం కూర్చొని వారు ఎంపీగా పోతారా ఎమ్మెల్యేగా పోతారా, ఖాళీలు చాలా ఉన్నాయి, చాలా మంది పక్క పార్టీ నుంచి వచ్చిన అడ్జస్ట్ చేస్తానికి కూడా అవకాశం ఖమ్మం జిల్లాలో ఉంది. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తను ఏం కావాలన్నాడో ఏ డిమాండ్స్ అవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ సాధ్యాలు అసాధ్యాలు ఏమున్నాయని కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది సార్, ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకున్నప్పటికీ కూడా అధిష్టానం చెప్పినటువంటి ఫైలేషన్ అందరూ కాపాడు ఖచ్చితంగా అధిష్టానం ఏదైతే సూచిస్తుందో అధిష్టానం సూచించినటువంటి విషయాన్ని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రేణుకా చౌదరి గారు తన యొక్క అభిప్రాయాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ శ్రీనివాస్ రెడ్డి వద్దని చెప్పేసి తను కూడా చెప్పనటువంటి పరిస్థితి. బట్టి గారు కూడా ఆహ్వానించారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బట్టి గారు కూడా ఆహ్వానించారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆహ్వానించారు. రేణుకా చౌదరి గారు తన ఎంపీగా పోటీ చేస్తానని చెప్పింది తప్ప అతను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రావద్దని మాత్రం రేణుకా చౌదరి గారు చెప్పలేదు. అదే కాకుండా రీసెంట్ గా కూడా మీరు చూడండి, జాతీయ స్థాయిలో పరిణామాలు చూస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ 2019 ఎంపీ ఎలక్షన్ లో 19% ఓట్లు వస్తే రీసెంట్ గా వచ్చిన సర్వేలో 28% ఓట్లు వస్తా ఉన్నాయి. రాహుల్ గాంధీ గారి పాపులారిటీ పెరుగుతా ఉంది, నరేంద్ర మోడీ గారి పాపులారిటీ తగ్గుతా ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా సౌత్ ఇండియా 25 ఎంపీలు ఉంటే ఈసారి ఎంపీలు గెలవనట్టు